సరిగ్గా పూర్వం ధాత అని అతని భార్య ఇద్దరు బభ్రువు ధాత అని ఇద్దరు వాళ్ళు కలిసి కోరుకుంటారు, మాకు 3 జన్మలు నువ్వు మా కుమారుడిగా పుట్టాలి. ఆయన వరం ఇస్తాడు. వామనుడిగా ఓ జన్మలో పుట్టాడు అదితి కశ్యపులకి, 2వ జన్మలో కౌశల్య దశరథులకు పుట్టాడు, 3వ జన్మలో దేవకి వసుదేవులకు పుట్టాడు. ఇది 3వ జన్మ. దశరథుడే వసుదేవుడు. అప్పుడు ఆయన ఏదో ఉండాలని కోరుకుంటే తెలియకుండా వనవాసం వచ్చింది. ఆయన చూడకుండా ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన చూస్తుండగా వెళ్ళిపోతున్నాడు. అంటే పుత్రుడు చూస్తుండగా ఉండాలి, పుత్రుడు చూస్తుండగా పోవాలి, పుత్రుడితోనే ఉండాలనే మమకారం దశరథుడికి ఆ జన్మలో కూడా వదలలేదు. భగవంతుడు పుత్రుడుగా పుట్టాలనే కారణంగా పుట్టి వసుదేవుడు అనుభవించిన సౌఖ్యం ఏమిటో చూడండి. ఊరికే అనుకోవడమే కానీ జీవితం అంతా దుఃఖమే వసుదేవుడికి. కుంతీదేవి జీవితంలాగే. కుంతీదేవి చెల్లెలేనందుకు అన్నా చెల్లెలు ఇద్దరు ఒకలాగే ఉన్నారు. పెళ్ళి అయినప్పటి నుంచి దుఃఖమే, కంసుల చేతిలోనూ అవమానమే, చెరసాల పాలైపోవడమే. అక్కడి నుంచి తన కొడుకుని తానే తీసుకెళ్ళి ఎవరికో అప్పగించవలసి రావడం, అక్కడ పెరుగుతుంటే తెలిసి కూడా ఎవరికీ చెప్పలేని స్థితి, వెళ్ళి చూడలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ కంసుడు ఇక్కడ బంధించి నానా బాధలు పడ్డం, కృష్ణుడి మీద అనేక రకాల హత్యా ప్రయత్నాలు. ఎక్కడ సుఖపడ్డాడండి జీవితంలో? ఎదుగుతున్న కొద్దీ మళ్ళీ సుభద్రని అర్జునుడికి ఇచ్చాడు. అభిమన్యుడు మరణం, సుభద్ర పెళ్లిలో బోడు గొడవలు, ఆ తర్వాత యుద్ధాలు, అభిమన్యుడు మరణాలు, పాండవ సైన్యంలోనే ఎంతోమంది చనిపోవడం, కొంతమంది యాదవ సైన్యంలో వాడు వసుదేవుడు బంధువులు చనిపోవడం. చివరికి ఇలా వస్తే యాదవ వంశ నాశనం అంతా కళ్ళ చూడడం. ఆ పైన ఇప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు తపోవనానికి పెడతారంటే అనుమతి ఇవ్వవలసి రావడం. వసుదేవుని పుత్ర వియోగానికి దశరథుని పుత్ర వియోగానికి సంబంధం కనబడ్డలా ఇంకా ఎక్కువ పడ్డాడు దశరథుడి కంటే వసుదేవుడు. కారణం భగవంతుడైనా సరే మనం పుత్రులుగానో పుత్రికగానో కోరుకున్నాము అంటే ఆ ఒక్క అదృష్టం పడితే పట్టచ్చునేమో కానీ మిగిలినవన్నీ దురదృష్టాలు అవుతాయి. అవి ఆయన ఏం మార్చడు. అందుకని అసలు దోషమంతా కోరికలోనే ఉంది. ధీముడు జీవుడు అదృష్టము దురదృష్టము పుట్టడము పుట్టకపోవడము కాదు, దోషమంతా కోరికలోనే ఉంది. ఆ కోరికల కారణంగానే ఈ అవతారాలు ఇలా పరిభ్రమిస్తున్నాయి. ఇదే మనం గ్రహించుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆ కోరికలు తగ్గించుకునే విధంగాను క్రమక్రమంగా కోరికలు రద్దు చేసుకునే విధంగాను మానవ జీవితాన్ని గడపాలి.